తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 3 రంగాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత న్యాయం జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది అని తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మేధావులు అనుకుంటున్నారు. మనతో పాటు ఇవాళ వి ప్రకాష్ గారు ఉన్నారు. అసలు నీళ్ల విషయంలో ఏం జరుగుతుంది, తెలంగాణకు ఎట్లా నష్టం జరగబోతోంది అనే అనేక విషయాలు మనం మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. బనకచెర్ల నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా దాంట్లో నీళ్ల విషయంలో న్యాయం జరగాలి మనకి అనే దాని మీద కట్టినామని చాలామంది గతంలో ఉన్న ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కాళేశ్వరం నిరుపయోగం ఒక దిక్కు జరుగుతున్న చర్చ అయితే బనకచెర్ల మీద మీలాంటి తెలంగాణ వాదులు, మేధావులు ఏం చెప్తారు? అసలు జరుగుతున్న ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు? అంటే మనకు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు గత 25 సంవత్సరాల్లో కూడా చాలా ప్రయత్నం చేశారు నీళ్ళ సోయి తెప్పియాలి ప్రజలకు కానీ తెలంగాణ సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదమ్మా. నీళ్లు కావాలనే ఒక డిమాండు ప్రధానంగా రైతుల నుంచి వచ్చింది. ఆయన కాళేశ్వరం ద్వారా కొంత దాన్ని భర్తీ చేయగలిగిండు. పాలమూరు రంగారెడ్డి లాంటివి కూడా కొంత చేయగలిగిండు. కానీ ఈ నీళ్ళల్లో జరిగే అన్యాయాల గురించి ఇంకా జనం తెలుసుకోవాల్సింది ఉన్నది, సోయి తెచ్చుకోవాల్సింది ఉన్నది. ఇప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా చాలా అమాయకంగా నమ్మిస్తూ ఉంటారు. మనం బౌండరీ దాటిపోయిన తర్వాత, భద్రాచలం దాటిన తర్వాత పోలవరం ఎక్కడో ఉంటుంది. ఆ పోలవరం నుంచి సముద్రంలో కలిసే నీళ్లను బనకచెర్లలో తీసుకుపోతేంది, కావేరీ తీసుకుపోతేంది, తెలంగాణలోకి ఎందుకు కడుపుమంట? అసలు మీ నీళ్ళే కాదా అవి? మీ బౌండరీ దాటి వచ్చిన నీళ్ళు కదా, మళ్ళీ వెనకగా తీసుకుపోలేరు కదా. మరి సముద్రంలో పోయేదాన్ని మేము తీసుకపోతే మీకేంది ఇబ్బంది అని అంటారు. ఇది చాలా తప్పుడు వాదన. యాక్చువల్గా ఏంటంటే పోలవరం పోయిన నీళ్ళు మనకు రావు అనేది వాస్తవం. సరే సముద్రంలో పోయే నీళ్ళని కావేరీ తీసుకపోతే నష్టమేం లేదు, బనకచెర్లలో తీసుకపోతే కూడా నష్టమేం లేదు. కానీ ఇక్కడ మనకెందుకు మనం ఆబ్జెక్షన్ చేస్తున్నాం, మనకెందుకు నష్టం వస్తుంది అని అంటున్నాము అని అంటే ఇక్కడ రైపేరియన్ రైట్స్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే ముందు ఎవరు నీళ్లు వాడుకుంటే వాళ్ళకి హక్కులు వస్తాయి. తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ముందు వాడుకున్నాడే ఆ హక్కులు ఉన్నాయి కాబట్టి వాడుకుంటాడు. తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మనము మేడిగడ్డ కాడ గేట్లు వేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ముందు రైట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి గోదావరి. ఇప్పుడు సమ్మక్క సాగర్కు ఇంకా మా ఛత్తీస్గఢ్ అనుమతి ఇవ్వలేదు. వాళ్ళ ముంపు గురించి ఆ సమస్య పరిష్కారం కావాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే జలశక్తి శాఖ క్లియర్ చేస్తుంది. సీతమ్మ సాగర్లో కూడా సమస్యలు ఉన్నాయి, దానికి కూడా పూర్తి అనుమతులు రాలేదు. దాని కింద ఖమ్మం జిల్లా ఆయకట్టు అంతా దాని కిందనే సాగు కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా గోదావరి మీద కొన్ని డిపిఆర్స్ పెండింగ్ ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్ ఉంటూ వస్తున్నాయి. ఏదో ఒక అనుమతి తొక్కి పెడుతున్నారు, ఇవ్వట్లేదు. ఇవన్నీ అట్లుండగా ఈ నీళ్లు కనుక కిందికి పోయి బనకచెర్ల ద్వారా రాయలసీమ పోయినా, కావేరీ పోయినా వాళ్ళకు ఫస్ట్ రైట్ వస్తుంది, మొదటి హక్కు వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా స్టార్ట్ అయింది చెప్తాను నేను. ఫిన్లాండ్ అనే యూరోపియన్ కంట్రీ, హెల్సింకి అనే క్యాపిటల్ సిటీ వాళ్ళది. తెలంగాణకు హైదరాబాద్ ఎట్లనో ఫిన్లాండ్కి హెల్సింకి అట్లా. 1967లో అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది వాటర్ మీద. ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు చాలా వరకు అలా పార్టిసిపేట్ చేసినాయి. అప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టారు, రైపేరియన్ రైట్స్ అని. అంటే ఎందుకు వచ్చింది సిద్ధాంతం అంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. అంటే 2 దేశాల మధ్య ప్రవహించే వాటర్ని 2 దేశాలు పంచుకుంటాయి. ఒక నది, నైల్ నది చాలా పొడవైన నది, 7 దేశాలు పంచుకుంటున్నాయి. కొన్ని 11 దేశాలు పంచుకునే నదులు కూడా ఉన్నాయి. అయితే ఈ నదుల మధ్య నీళ్ల పంపిణీలో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు సింధు నది మొన్న యుద్ధం రాగానే పాకిస్తాన్ వాళ్ళకు మేము నీళ్ళు ఆపేస్తామన్నాడు మోడీ. అది సింధు నది అనేది ట్రాన్స్ బౌండరీ రివర్, మనకు వాళ్ళకు మధ్యలో ఉంది. అసలు యాక్చువల్ చైనాలో, నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి మానస్ సరోవర్ మీదకి వెళ్ళి వస్తుంది. అది అంటే బ్రహ్మపుత్ర అనేది బంగ్లాదేశ్, అక్కడ జమునా నది అంటారు. అట్లా మనకు వాళ్ళకు మధ్యలో నీళ్ళ పంపిణీ ఉంటుంది. ఇట్లా 150 దేశాలు పరస్పరం నీళ్ళను పంచుకుంటున్నాయి. అయితే 3వ ప్రపంచ యుద్ధం వస్తే జల యుద్ధమే వస్తుంది అని చెప్పి నీళ్ళ బ్యాక్గ్రౌండ్తోనే వస్తుంది, నీటి పంపిణీల గొడవల వల్లనే వస్తుందని ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టింది. ఎవరు ముందు వాడుకోవాలి అన్నప్పుడు ఎవరైతే ముందు నుంచి వాడుతున్నారో వాళ్ళే ముందు వాడుకోవాలి. ఇప్పుడు పై దేశాల నుంచి నది పుట్టి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ముందు వాడుకున్నది అనుకుందాం సింధు నది నీళ్ళను.
మనం వాళ్ళ నీళ్ళని ఆపడానికి లేదు. తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ముందు వాళ్ళే వాడుకోవాలి. ఇంకా మంచిగా చెప్పాలంటే కృష్ణా నదిలో నీళ్ళు చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ ఎవరు వాడుకోవాలి అంటే పైన జుర్రాల కాడ వాడుకోవాలా, కింద ఉన్న ప్రకాశం బ్యారేజ్ కాడ వాడుకోవాలా? ఎల్సెంకిలో ఉన్న రైపేరియన్ రైట్స్ రూల్ ప్రకారంగా ప్రకాశం బ్యారేజే ఫస్ట్ వాడుకోవాలి, పైన ఉన్నోడు కాదు. ఎట్లా పైన ఎందుకంటే ఆ కృష్ణానది పుట్టిన తర్వాత మొదలు సాగునీటికి ఉపయోగించుకున్నది కృష్ణా బ్యారేజ్ కిందనే. రాజమండ్రి కింద గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట ఫస్ట్ గోదావరి నీళ్ళని వినియోగంలోకి తెచ్చింది వాళ్ళే. కాబట్టి గోదావరిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే ఫస్ట్ రైట్ ఉంటుంది. కాబట్టి రేపు ఏమైందంటే ఇప్పుడే మన అన్ని పెండింగ్ ఉండగా మనకు వాటా మొత్తం వాడుకోకుండా 968 టీఎంసీలు మనం వాడుకోవాల్సిన వాటా మొత్తంగా 1460 టీఎంసీలు గోదావరిలో మనకిచ్చిన వాటా అంటే ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు రకరకాల జీవోల ద్వారా ప్రాజెక్టుల ద్వారా అలొకేషన్ జరిగింది. మనకు 968 టీఎంసీలు. మనం ఇప్పటివరకు వాడుకుంటున్నది 600 టీఎంసీలు కూడా లేదు. ఆ రిమైనింగ్ టీఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటికి మన డిపిఆర్లన్నీ యాక్సెప్ట్ అయ్యి ప్రాజెక్టులన్నీ అప్రూవ్ అయ్యేదాకా మనం గంగా కావేరి పథకాన్ని కూడా మనం వ్యతిరేకించినాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. విద్యాసాగరరావు గారు అడ్వైజర్గా తెలంగాణ గవర్నమెంట్లో పనిచేశారు ఆయన చనిపోయేదాకా. ఆయన బతుకున్న టైంలోనే ఎన్నో మీటింగ్స్ అయినాయి, టాస్క్ ఫోర్స్, ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అన్నిట్లో పోయి బల్లగుద్ది చెప్పాడు, మా హక్కులు మేము స్థిరీకరించుకోవాలి, మా రైపేరియన్ రైట్స్కి నష్టం వస్తుంది, కింద పోయే నీళ్లు మాకేం ఉపయోగపడాయి కానీ మా హక్కులు పోతాయి. తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం మేము బలవంతంగా వదిలిపెట్టాల్సి వస్తుంది నీళ్ళని. కాబట్టి ఇది మాకు అన్ని క్లియర్ అయ్యేదాకా మేము ఒప్పుకోమని చెప్పాడు. అట్లా ఆపిపెట్టాం. కాబట్టి కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు సాధ్యం కాలే. కేసీఆర్ దిగిపోయిండో లేదో మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు వృధా జలాలు అనే పేరు మీద వస్తున్నారు. వృధా జలాలనే కదా వాడుకుంటామనే లాజిక్. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అవి వృధా జలాలే కావచ్చు, బట్ నీళ్ళు ఎప్పటికట్లా వస్తాయి అని గ్యారంటీ ఏమన్నా ఉందా? కాబట్టి అవి ఖచ్చితంగా బనకచెర్ల కోసమే ఈ మేడిగడ్డను కూడా రిపేర్ చేయకుండా ఉంచడం. ఈ పోలవరంలో ఇంకా రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు, నీళ్ళని నిల్వ చేస్తలేరు, డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయినా కూడా ఇంకా దాన్ని పూర్తిగా కట్టలేదు. 400 కోట్లు ఉండే అప్పుడు దాని విలువ కట్టినప్పుడు. ఇప్పుడు 950 కోట్లతో మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాను. ఇప్పుడు స్టోరేజ్ చేయలేరు ఆడ. కాబట్టి మనకు మేడిగడ్డ ఉంటే వాళ్ళ కింద డెల్టాకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే నా భాషలో మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, కావాలని కూల్చేశారు దాన్ని.